నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాల్ కుమార్ ట్రాక్టర్ బ్లాగ్స్. ఈరోజు మన పొలం గురించి మా పెద్దమ్మ చెప్తుంది. ఎట్లెట్లుంది ఏం కథ అనేది మా పెద్దమ్మ చెప్తుంది. వినండి ఫ్రెండ్స్. కొంచెం ఎట్లెట్లుంది పెద్దమ్మ పొలం? ఎట్లుందిరా ఊరాలు దాట్లేదు. ఏం చేను ఏం కథ? చేను లెక్క ఉందా? అదేమన్నా చేత చేసి ఏం లాభం ఉంది? ఏం కథ? నువ్వు ఏమేమి వేసినావు పెద్దమ్మ పొలంలో? పొలంలో గోమర వేసినాము, ఊరి వేసినాము, గులకలు వేసినాము, కలుపు మంది వేసినాము, స్ప్రే వేయించినాము. ఇంకెన్ని తినేస్తారా? ఎందుకు వండుతలేవు మరి పొలం? మరి ఎందుకు వండుతలేదు ఏం కథ? మొత్తం ఊరాలు కూడా దాటలేవు. ఇక ఊరాలు దాటండి ఏం వడ్లు వెళ్తాయి? ఏం పెట్టుబడి ఎంత మిగులుతుంది? కానీ పెట్టుబడి ఏమైనా లాభం ఉందా? అది ఎట్లా చేద్దాం మరి? అది ఎట్లా చేసినా లాభం ఏం లేదు. అది వ్యవసాయం ఇడిచిపెట్టి ఊపితే గొప్పతనం ఉంటట్టుంది. అంటే ఇట్లా నార్మల్గా వచ్చేసి వ్యవసాయం చేసినోనికి ఏం లాభం ఏం లేదా? ఏం లాభం లేదు. ఏం లాభం ఉంది? ఇన్ని బలరు ఇంత అది ఇంత డ్యూటీ అది ఉన్నదే లాభం ఉంది. ఉత్తగా వ్యవసాయం చేస్తే ఏం లాభం లేదు. అది అందుకనే జనాలు అంటారు ఏం తెలుసా, తెల్ల బట్టలు వేసుకున్నాడు ఎప్పుడు బాగుపడుతుండు, వ్యవసాయంలో బురద తింటాడు ఎప్పుడు బాగుపడతలేడు. అది వాస్తవమే అని నిరూపించినావు నువ్వు కరెక్టే చెప్పినావు పెద్దమ్మ. కరెక్ట్. ఎట్లుంది? ఏం లాభం ఉంది? చేత చేస్తే ఏమైనా ఊరాలు కూడా దాటలేమన్నా పప్పులు అంటే ఏమైనా ఏం లాభం? కలుపు మంది చల్లి, వేపించి గులకలు చల్లి, ఊరియా చల్లి, తొట్టి అడియాలి అన్ని దానికి ఏం లాభం ఉంది? లాభం ఉందా? అసలు ఏం లాభం లేదు. ఏం లాభం ఉంది? వ్యవసాయం చేసిన దాంట్లో ఏం లాభం లేదు.